హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్ ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే వరకు ఆపేం కదా, సో ఇది స్టార్ట్ అయిన తర్వాత అనమాట. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోతాం కాబట్టి మేము బెంగళూరు టు నెల్లూరు అయినా కానీ నెల్లూరు టు బెంగళూరు అయినా కానీ మార్నింగ్ సేమ్ టైంకి స్టార్ట్ అయిపోతాం అనమాట. మేము ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాము అని అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే టిఫిన్ టైంకి నెల్లూరు వెళ్ళిపోయేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో బెంగళూరు నుంచి చెప్పాలంటే బెంగళూరు నుంచి వెళ్తే ఈజీయే, కానీ నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బెంగళూరులో ఆ టైంకి కరెక్ట్గా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి చూడాలి ఎలా అవుతుందో ఏంటో అనేసి. ఇంకా మేము ఎప్పుడు దగ్గరే ఆగాము, ఇక్కడ తప్పితే మేము ఇంకెక్కడ ఆగమండి. సో చేంజ్ చేద్దామని లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, బట్ అది కుదరడం లేదు. బట్ చూడాలి, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ వచ్చినంత మంచిగా ఇంకెక్కడ రావడం లేదు. సో చాలా బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఇక్కడే తినేస్తున్నాం. మా పాప అయితే కోతి వేషాలు వేస్తూ దోశ తింటుంది. ఎప్పుడు పూరి చెప్తుంది అనమాట, తినదు పెట్టదు. అందుకే ఈసారి దోశ చెప్పాము నీకు పనిష్మెంట్గా అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే ఎవ్రీ టైం అక్కడ పూతరేకులు తీసుకుంటూ ఉంటాను. సో ఈసారి కూడా నాకు తినాలనిపించి పూతరేకులు అయితే తీసుకున్నాను. అంతలో కూడా మా వాడు పడుకో ఉన్నాడు. ఇంకా అలా పడుకొని లేచాడు. ఆ బెంగళూరుకి వచ్చాం కరెక్ట్గా. చెప్పాను కదా బెంగళూరులోకి రాగానే ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. అది ఏడుపు కాదు అసలు, చిన్నగా ఏడుపు లేదనమాట, గుక్క పెట్టేశాడు. ఇంక నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసి మా వాడి కోసం మాత్రం జస్ట్ రైసు పప్పు వేస్తే దాని వరకు కుక్కర్లో పెట్టేశాను. ఇంకా మా వరకు అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. మా మమ్మీ వెళ్ళిన తర్వాత నుంచి మాకు ఒక టాస్క్ అనమాట. ఏంటంటే బాబుకి నేను తినిపించాలి, మా వారికి ఏమో పాప తినిపించాలి. సో ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత మేమిద్దరం కూర్చొని తినొచ్చు అని చెప్పేసి. బట్ మా వాడు అంత ఛాన్స్ ఇస్తాడా, మాకు ఇవ్వడు కదా. ఇంకా మా వాడిని కూడా నువ్వు కూడా తినేసి ఆ తర్వాత నేను ప్రశాంతంగా తింటాను అని చెప్పాను. ఇంకా బిర్యానీ అయితే పెట్టుకొని తింటున్నాననే కానీ ఏం తింటున్నానో అర్థం కావట్లేదు. ఏంటంటే ఫాస్ట్గా తినేయడం వలన అసలు తిన్నట్టు కూడా అనిపించడం లేదు. ఇంకా రిషి వచ్చింది కదా, అది కూడా ఇచ్చి కూడా వచ్చేసింది. ఇంకా వీళ్ళ ఆటలకి నాన్ స్టాప్ అనమాట. నాకైతే చెవులు పోతాయి, అరిచి అరిచి గొంతు విని చెవులు పోతాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి 31st డే అనమాట. మేము 30 వచ్చాం కదా, నెక్స్ట్ 31st రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్ చేశాను. మా వాడు చూడండి నా సంక దిగనంటాడు, ఏమి చేయలేము. ఇంకా నేనైతే వేసుకొని వచ్చేసాను పెసరట్టు. నన్ను తిననిస్తాడా, తిననివ్వడు. ఏదన్నా చూస్తే చాలు, పిల్లలందరూ అంతేలేండి. బట్ మా వాడు కొంచెం మొండి చేస్తున్నాడు. మా పాపది ఇదంతా నేను ఫేస్ చేయలేదు కాబట్టి నాకు ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా అలా కొంచెం ఒక మొక్కిస్తే తిన్నాడనమాట. మా వారు వచ్చేసి నాకు ఎగ్ వెయ్యి అన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, ఎగ్ ఏంట్రా బాబు, పెసరట్లోకి ఎగ్ ఏం బాగుంటుంది అంటే, బాగుంటుంది, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, వెయిట్ నువ్వు కూడా టేస్ట్ చేద్దాం. నా వల్ల కాదు అని చెప్పేశాను. ఇంకా మా పాప అయితే ఏదో తయారు చేస్తుంది, తర్వాత చూపిస్తాను. వీడి మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి, వీడి బాధ చిన్న బాధ కాదు. అలా ఒకవేళ నించుంది అనుకోండి పొరపాటున మా రేయాన్ష్ వాళ్ళ మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా వదలడు అనమాట. చెప్పాలి అంటే ఆడుకునేటప్పుడు కూడా జస్ట్ నా డ్రెస్ అలా పట్టుకొని ఆడుకుంటున్నాడు. అంత టార్చర్ అనమాట నాకు. ఇదిగో వాళ్ళ అక్క ఏదో చేసుకుంటూ ఉంటే పాపం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్కి ఏం చేద్దాము అనుకున్నాను, వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకొని ఎగ్స్ పెట్టుకున్నాను. ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట. ఎగ్ పులుసు రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళేమో హ్యాపీగా పిల్లలిద్దరు పడుకున్నారు. ఇంకా నేను ప్రశాంతంగా వంట చేస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా పాప ఏదో పిలుస్తుంది, చూద్దాం రండి. ఏం చూపిస్తావు? నాకా? ఏం సర్ప్రైజ్? న్యూలీ కాదురా, హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏ చూపించు. ఏంటది? హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఎవరికి? నీకు కాదా? సరే, నాకేనా నీ హార్ట్? మరి తమ్ముడికి? తమ్ముడు కూడా తమ్ముడికి. మా రిషి అలా రాసినందుకు నీకు నేను ఈరోజు కప్ కేక్స్ చేస్తారా, బనానా కేక్స్ అని చెప్పాను. అస్సలు వదలలేదు తెలుసా. ఇంకా ఈవినింగ్ అప్పటికప్పుడు
చేశాను అనమాట. ఎలా వస్తుందో ఏంటో అనుకొని చేశాను, బట్ చాలా బాగా వచ్చాయన్నమాట కప్ కేక్స్. నాకు ఎంత క్వాంటిటీ వేయాలో నిజంగా తెలియదు, ఎలా చేశానో నాకే తెలియదు అనమాట. చేశాను బట్ చాలా బాగా అయితే వచ్చాయి, టేస్ట్ కూడా బాగా కుదిరింది అనమాట. మనం చేయడం చూసారా, బనానా కేకే చేశాను నేను, అట్లా ఉంటుంది మనతోని. ఇంకా మా వాడు పాపము అలా స్టవ్ మీద నుంచి అలా తీసుకొచ్చాను, నాకు కాలుతూ ఉంది, వాడు పాపం పట్టుకుంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి కొంచెం చిన్న ముక్క తీసి ఊది ఇచ్చానమాట. ఇంకా అదేమో ఏదన్నా ఇచ్చానంటే చాలు దాన్ని ఒక 10 సార్లు కింద వేసి ఆ తర్వాత నోట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా దోశ ఇచ్చినా కానీ, ఇందాక పెసరట్టు ఇచ్చాను కదా, అలా ఏది ఇచ్చినా కానీ కింద వేసి ఒక 5 to 6 టైమ్స్ కానీ కింద వేసి అప్పుడు కింద నుంచి తీసుకొని తింటాడు. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇచ్చాను కదా, మొత్తం లోపల దొప్పేసుకున్నాడు అనమాట. అది లాగేనని చెప్పి ఇక్కడ చూడండి ఎంత ఏడుపో, అంటే మొత్తం నోట్లో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం, అంత ఏడు చేశాడు అనమాట. సరేరా బాబు ఇదిగోరా అని చిన్న చిన్న పీసెస్ ఇచ్చాను, బట్ ఏంటంటే వాడు ఎంతది ఇచ్చినా కానీ మొత్తం నోట్లో దొప్పేసుకుంటున్నాడు. ఏం చేయలేం ఇలాంటి పిల్లల్ని, అందులో నోట్లో పెట్టుకునే పిల్లలతో చాలా కష్టంగా ఉండాలి. నాకైతే భయంగా ఉంటుంది. ఏంటంటే రిషి కూడా చిన్నదే కదా, ఏదో ఒకటి పొరపాటున కిందేసింది అనుకోండి, చెప్పండి ఎలా ఉంటుందో. నేనైతే ప్రతి క్షణం అసలు కళ్ళు ఇలా పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను, ఏం ఉండకుండా. అప్పటికి చాలా వరకు పడేసాను అనమాట, అలాంటి చిన్న చిన్న పార్టికల్స్ అలాంటివి ఏమి లేకుండా పడేసే ఉన్నాను. ఇంకా మా పాప కప్ కేక్ ఎలా ఉందిరా అంటే, అది కప్ కేక్ కాకంట పఫ్ కేక్ అంట. సో బాగుంది మమ్మీ అనింది. మా వారు కూడా తిని చాలా బాగా వచ్చింది అన్నారు. షుగర్ కొంచెం తక్కువైంది అన్నారు, బట్ ఓకే అండి, ఆ మాత్రం షుగర్ ఓకే అనమాట. అంతకుమించి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండదు అనిపించింది నాకైతే. అంటే మా వాడు చూడండి, నీకు పెట్టకుండా తింటున్నారు నాన్న వాళ్ళు. కేక్ కూడా ఎంత బాగా పొంగిందో, నేనేం ఓవెన్లో చేయలేదు, జస్ట్ స్టవ్ మీద అలా ఇడ్లీ పాత్రలో పెట్టేశాను అనమాట. ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. ఏ వీడియో చూడకుండా చక్క అన్నీ వేస్ట్ చేసేసాను, అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యింది. నీకెందుకు నా క్యాప్ తీసేయచ్చు కదా. ఇంకా 31st నైట్ కదా, దీప్తి కూడా వచ్చేసింది. ఇంకా వరక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఈరోజు మనకు డిన్నర్ వచ్చేసి ఇక్కడే. సో అక్క వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేసింది, ఇంకా బయట నుంచి వచ్చేసి స్టార్టర్స్ అవి తెప్పించేసామన్నమాట. ఇంకా దీప్తి నువ్వు తిను, నేను వీడిని పట్టుకుంటా అని చెప్పేసి దీప్తి ఎత్తుకొని ఉంది. నేను తిని తర్వాత దీప్తి కూడా తినింది. ఇంకా సో సెలబ్రేషన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాకు ఏ సెలబ్రేషన్ అయినా కానీ బయటకు వెళ్ళాల్సిన బాధ లేదండి, మా కమ్యూనిటీలోనే జరుగుతాయి కాబట్టి. ఇంకా దీప్తి కూడా న్యూ ఇయర్ అప్పుడు ప్రతిసారి ఇక్కడికే వస్తుంది, ప్రతిసారి ఏం లేదు, లాస్ట్ టైం వచ్చింది, అంతకుముందు ఇక్కడే ఉండింది. ఇంకా వీళ్ళు మా పాప అయితే ఇదైతే అస్సలు వదలదు అనమాట. ఈశ్వర్ గాడు చిన్నోడు కదా, వాడికి ఏమో అన్నీ ఎక్కాలి ఉంటుంది, బట్ అక్కడ కొంచెం భయం వేస్తుంది, దిగడము ఎక్కడం అనమాట. ఫస్ట్ అది ఎక్కించాము, దాన్ని దిగేసి మళ్ళీ దీని మీదకి వచ్చాడు. ఇక్కడ కూడా పాపం భయపడుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాయి. ఇదిగో వీళ్ళ ఆటలు ఉన్నాయి చూడండి, మామూలుగా ఆడుకోరు వీళ్ళిద్దరూ. పిల్లలు అంతే కదా, ఆడుకుంటే బాగా ఆడుకుంటారు, లేదా బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా స్టాల్స్ పెట్టినాక మనం రాకుండా ఉంటాము. ఇంకా స్టాల్స్ పెట్టారని కాదు, నేను ఏం చూడనమాట. ఇలా ఇయరింగ్స్ అలాంటివి పెట్టింటే మాత్రం వచ్చి ఇయరింగ్స్ చూసాను, నచ్చితే మాత్రం కొంచెం వాళ్ళు ఎంతో కొంచెం తగ్గితే మాత్రం తీసుకున్నాను. ఇంకా అలాగే ఇయరింగ్స్ చూస్తూ ఉన్నాను, 12 అయిపోయింది. సో హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. ఇవిగోండి మా స్టాల్స్. డెఫినెట్గా ఏదో ఒక రోజు వీడియో చేస్తాను స్టాల్స్ది, బట్ అది నాకు కుదరడం లేదు. బాబు ఉన్నాడు కదా, అసలు వీడియోస్ చేయడమే కుదరడం లేదు. నా దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్నా కానీ చేయలేకపోతున్నాను అనమాట. నాకు కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట, ఆలోచిస్తూ ఉంటాను, ఇలా చేద్దాం అలా చేద్దాము మంచి మంచి వీడియోస్, బట్ అది అస్సలు నాకు కుదరడం లేదు. ఇంక ఇంటికైతే వచ్చాము, కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. వరకే కేక్ ప్రిపేర్ చేశారు. అక్కడ నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను కేక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారని చెప్పి. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి కేక్ కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా న్యూ ఇయర్ కదా, ఆ రోజు కూడా దేవుడు పెట్టకపోతే బాగోదు అని చెప్పేసి ఇంక నేను మొత్తం రెడీ చేశాను అనమాట. ఇంక మా వారేళ్ళు అలా పూజ చేస్తున్నారు. మా చిన్నోడికి కూడా అలా హారతి వచ్చేసింది అనమాట. సో సింపుల్ అండ్ క్యూట్గా నా పూజ గది. మా వారే పూలు పెట్టారు, ఎక్కువ పూలు పెట్టలేదు చూడండి, కింద పెట్టేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈయన ఆర్డర్ చేస్తానులే బయట నుంచి తినేద్దామన్నారు. ఇంకా మేఘనా నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మేఘనాలో నిజంగా చాలా బాగుంటుంది, బట్ వెళ్ళి తింటే ఇంకా బాగుంటుంది. పార్సిల్ అనేది ఏ రెస్టారెంట్ కూడా అంత బాగుండదు.
ఇంకా మా చిట్టి కన్నయ్య అయితే మంచిగా రెడీ చేశాను అనమాట. వాడికి ఈ డ్రెస్ వేసి, ఈ డ్రెస్ అసలు నాకు కనిపించలేదు, నిన్న తవ్వకాల్లో బయటపడింది. సో చాలా క్యూట్గా ఉంటుంది ఆ డ్రెస్. ఆ నైట్ వచ్చేసి న్యూ ఇయర్ డే నైట్ అనమాట, ఫస్ట్ నైట్. సో రిషి ఇలా రెడీ అయిందనమాట. నేను మార్నింగే చూడడం తనని, ఇలాగా నైట్ నేను చూడలేదు. నేను చిన్న బెడ్రూమ్లో పడుకుంటాను, వీళ్ళ డాడీ పాప వచ్చి పెద్ద బెడ్రూమ్లో పడుకుంటారు. సో డాడీ ఫ్రీగా ఉండాలంటే వాళ్ళ డాడీ షర్ట్ వేసేసాడంట. సో అది వచ్చి నాకు అప్పుడు చూపిస్తుంది, నేను అప్పటి వరకు చూడలేదు, చూసారా అట్లా ఉంటుంది. నాకు బాబుతోనే సరిపోతుంది. స్కూల్కి వెళ్ళాలి, సరే తీసుకో తాగు. సరే ఎగ్స్ తినేసి జావ తాగు, జావా కాలుతుంది, ఫస్ట్ ఎగ్స్ తినేసే మరి. ఇది వచ్చేసి జనవరి 2. మా పాప ఆల్మోస్ట్ 10 days స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా ఆ రోజే స్కూల్కి వెళ్తుంది. వెళ్ళాలంటే పాపం ఏదోలాగా ఉందనుకోండి పాపకి. 1 day తర్వాత నుంచి మళ్ళీ అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. స్నాక్స్గా బనానా పెట్టాను. ఇంకా మా వాడు ఏంటంటే కొంచెం లేట్గానే లేచాడు. ఆ రోజు నాకు కొంచెం టైం ఇచ్చాడులేండి, లేట్గా లేచాడు అనమాట. మా పాప తిని అంతా అయిన తర్వాత లేచాడు. అదిగో ఇంకా నిద్రమత్తు పోలేదు. ఇంకా వాళ్ళిద్దరికి బాగా చెప్పేసి అనమాట. వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మత్తు వదలను అని అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు నా వైపు. ఇంకా మా సార్కి కూడా రాగి జావ ప్రిపేర్ చేశాను. ఇద్దరికి ఒకటే చేసినా కానీ మళ్ళీ వేరుగా చేయాల్సి వస్తుంది. వీడికేమో గట్టిగా, తనకేమో లూజ్గా. ఇంకా వీళ్ళిద్దరికి అదే మా పాపకు కూడా తినిపించిన తర్వాత మేము వచ్చేసి జస్ట్ బొరుగులు ఉప్మా చేసుకున్నాము. ఇంకా మా బుడ్డది స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. వీళ్ళ స్కూల్ ఏంటో కానీ అదే నెల్లూరులో, మన ఆంధ్రాలో ఉంటే పొద్దున్నెళ్ళి ఈవినింగ్ వస్తారు. ఇక్కడ మాత్రం జస్ట్ ఇంకా 4 hours ఉంటుంది స్కూలు. ఇంక రిషి స్కూల్ నుంచి కూడా న్యూ ఇయర్కి వచ్చేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అది ఆఫ్టర్నూన్గా ఇచ్చేసి వెళ్ళారు. అంటే జనవరి 2 ఇచ్చారనమాట. ఏంటబ్బా అంత మంచిగా ఏమి ఇచ్చారు అనుకున్నాము, బట్ ఏం లేదు, జస్ట్ చాక్లెట్స్ ఇచ్చారు. కొన్ని చిన్న చాక్లెట్స్ టైప్ ఎక్లెస్ చాక్లెట్స్ వస్తాయి కదా, అలాంటివి ఇచ్చారనమాట. ఏంటి చూపించా? అయ్యాను ఉన్నిందంలో అంత పెద్ద హడావిడి చేసేది దానికి. పిల్లలకి చాక్లెట్స్ అనేది ఇష్టం లేకుండా ఉంటుంది. ఆ చాక్లెట్స్ అన్నీ మా పాపే లాగిచ్చేసింది. నేనైతే ఒక్కటి కూడా తినలేదు, మా వారు తినలేదు. అదే ఫుల్గా లాగిచ్చింది అనమాట. ఇంకా కిందేమో ఈ మ్యాట్రిక్స్ వేసేసాను అనమాట దివానా మీదది. మా వాడు సోఫా మీద ఊరికే పొల్లాడుతూనే ఉన్నాడు. కింద పడతాడా, నాకు అదొక కాపలా అయిపోయింది అనమాట. ఇది వేస్తే పడిన దెబ్బ తగలదు కదా అని చెప్పి తీసి కింద వేసేసాను. ఇంకా వీళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట దాని మీద. చెప్పాలంటే మా వాడి కోసం వేసాననే కానీ మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దాని మీదకి జంప్ చేయడము. ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సండే మధ్యలో అంతా ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఈ సండే వచ్చేసి దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మంచిగా వండుకొని తిందామని. జస్ట్ ఇది మా న్యూ ఇయర్ ప్లాన్ అనమాట. బట్ దీన్ని సండేకి పోస్ట్ పోన్ చేసాము. అన్ని టాయ్స్ వేసింది ఆ దీప్తి, బట్ అవి ఏం వద్దని చెప్పేసి ఆ లైట్ ఉన్న వీల్ మాత్రం పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు మేము ఏమేమి చేసుకున్నామంటే మటన్ దమ్ బిర్యానీ చేసాము. అంతా దీప్తి పాపం రెడీ చేసిస్తే మిగిలిందంతా నేను చేశాను. బిర్యానీ ఒక్కటి నేను చేశాను, మిగిలిందంతా దీప్తి చేసింది. చికెన్ కర్రీ, సలాడ్ ఇవన్నీ. ఇంకా ఆ రోజు వచ్చేసి ఇది వచ్చేసి జనవరి 10. మిగిలిందంతా షూట్ చేయలేదన్నమాట. ఆ రోజు వచ్చి అన్స్టాపబుల్లో చరణ్ వచ్చాడనమాట. ఆ రోజుకి అది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా చూడలేదు. ఆ రోజు ఎందుకో మా వారిని అడిగాను నేను, నాకు కావాలి, నేను చూడాలి అనేది. వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేసాడు. అసలు నాకు అంత షాక్ అనిపించింది. అస్సలు మా వారికి ఇష్టం ఉండదు అనమాట. నేనంటే చరణ్కి చాలా పెద్ద ఫ్యాన్. మా వారు ముందు కూడా నేను చూడను, బట్ ఆ రోజు అడిగాను, వెంటనే నాకు సబ్స్క్రిప్షన్ తీసి ఇచ్చారు. ఈ బట్టలు సర్దుదామని చెప్పి అన్నీ కింద లాగేసాను అనమాట. చిందరా బందరాగా ఉన్నాయి. ఎలాగో ప్యాక్ ప్యాక్ చేసినవి, ఏమన్నా పడాల్సినవి అంటే తీసేద్దాము అని చెప్పి. ఎక్కడ నన్ను చేసుకొని ఇస్తాడా నా సుపుత్రుడు, చేయనివ్వడు కదా, అట్లాగనమాట. మా పాప ఒకటి చెప్తుంది, మిస్ అవ్వకుండా వినండి అది మాత్రం మీరు. పట్టుకోవాలి షికావత్ గమ్ముంటే పట్టుకోరా పట్టుకుంటే సిండికేట్. ఇంకా అదనమాట. అది నేర్చుకుంటా ఉంది, దారి పొడుగున అదే నేర్చుకుంటా ఉంది. మా వాడైతే ఇంకా డెస్టినీ ఉందనంగా మా వాడైతే నిద్రపోతాడు. అది ఆబ్వియస్గా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నాడు మా వారు. నాకు ఒక సర్ప్రైజ్ అనమాట, షాకింగ్. మాకు మ్యారేజ్ అయ్యి ఈ 6 yearsలో నాకు ఈరోజు చాలా షాకింగ్ అనమాట. ఇంకా మా వారు పార్కింగ్ చేశారు కదా, ఆ నెంబర్ మా పాపకి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, నేను లాస్ట్లో అడుగుతాను, నువ్వు చెప్పాలి మళ్ళీ మనం వచ్చేటప్పుడు అని చెప్పేసి. ఇంకైతే అందరం వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామా, ఫినిక్స్ మాల్కి అయితే వచ్చాము.
చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. మా పాపకి ఈ ఎక్సలేటర్ ఎంత బాగా నచ్చిందంటే, అయ్యో మేము ఇన్ని రోజులు పాపం తను ఇంత మిస్ చేసామా అనిపించింది. సో తనే ఎక్కేయడం తనే దిగేయడం అలా చేస్తుంది. మాల్లోకి వచ్చాను కదా, ప్రతి షాప్లో అంతా 50% సేల్ 50% సేల్. బట్ నా కళ్ళు మూసుకొని వెళ్ళాను అనమాట. ఇంతసేపు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. మనకు లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంక ఇలా పీవీఆర్కి వచ్చేసాం అనమాట. ఫీనిక్స్ పీవీఆర్ పక్కనే ఉంటాయి. సో మనం పీవీఆర్కి అయితే వచ్చాం. ఇక్కడ అంతా మంచిగా స్టాల్స్ పెట్టున్నారు. బట్ ఎటు చూడలేదన్నమాట. మన ఒకే ఒక వైపు ఉంది. మనం ఒక పని మీద వచ్చాము, ఆ పని మీదే వెళ్తున్నాము. ఇంతకీ మూవీకి అయితే వచ్చాము. January 10th ఏ మూవీ రిలీజ్ అయింది చెప్పండి. సో ఆ మూవీకి అయితే వచ్చాను అనమాట. మా వాడు అప్పుడు వరకు కామ్గానే ఉన్నాడు. మూవీ స్టార్ట్ అయిన తర్వాత నాకు చుక్కలు చూపించాడు అనమాట. సో మనం వచ్చిన మూవీ ఏంటంటే గేమ్ చేంజర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 6 yearsలో ఐ థింక్ 2 movies రిలీజ్ అయ్యాయి అనుకుంటా. మా వారితో నాకు పెళ్ళైన తర్వాత 2 movies రిలీజ్ అయ్యాయి చరణ్వి. బట్ ఒక్కదానికి కూడా తీసుకురాలేదు. నేనే వెళ్ళాను అనమాట. ఎవరో ఒకరిని ఫ్రెండ్స్ని అడిగి అలా వెళ్ళడం అలా చేశాను అనమాట ఆ 2 moviesకి. అసలు ఈరోజైతే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఆ షాక్లో నుంచి నేను ఇంకా బయటికి రాలేదు. ఏంటి నేను చరణ్ మూవీకి వచ్చాను, నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం చరణ్ మూవీకి, అది మా వారితో చూస్తున్నాను అనిపించింది. ఇంకా నైట్ అయితే అయిపోయింది. షాపింగ్ అయితే ఏం అనుకోలేదండి. అసలు వెళ్ళి నాకు ఇంట్లోనే ఉంది వెళ్ళాలి, అప్పటికే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఒక 1 hour పడుకోకపోయినా నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఇంకలా వచ్చి ఇంక మాల్లోకి వచ్చి పాపం ఐస్ క్రీమ్ అడిగింది. రాగానే అది చూసి తీసుకున్నానండి. బిల్ పే చేసే టైంకి దాని కాస్ట్ చూసి వద్దు అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా అడిగింది కదా పాపం అని చెప్పి, డోనట్ కూడా ఇష్టంగా తింటుంది కదా అని చెప్పి వచ్చి ఒక డోనట్ కొనిచ్చాను. ఇక్కడ ఒక క్యాఫ్టేరియాలో కూర్చొని తింటూ ఉన్నామా. ఇక్కడ మా రేయాన్ష్ బాబుని చూసేసి ఇంకొక పాప వచ్చింది ఆడుకుంటూ, వాడి వెనకాలే వస్తుందన్నమాట. మా వాడేమో ఆ క్యాఫ్టేరియాలో మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. వదిలేసాను నేను. ఎంత పట్టుకుంటాం, కిందకేమో దూకుతూ ఉన్నాడు. నేను యాక్చువల్గా బ్యాగ్ మర్చిపోయి వచ్చాను అనమాట. నెల్లూరులోనే మర్చిపోయి వచ్చాను బ్యాగ్. ఇంక అందుకని వాడి చేతిలోనే ఉన్నాడు. ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే క్రాక్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇవి క్రాక్స్ బ్రాండ్ కాదు కానీ ఆ మోడలే అనమాట. డోనట్ తీసుకున్నాను కదా, దాని ఎదురుగా ట్రెండ్స్ ఉన్నింది. ఖాళీగా ఎందుకులే చూద్దామా అని చెప్పి జస్ట్ లోపలికి వెళ్ళానండి. ఆ క్రాక్స్ వేసుకున్నాను. మా వారు వచ్చి చూసి ఆ బాగున్నాయి తీసేసుకో అన్నాడు. ఏంటి తీసేసుకోమంటున్నాడు అని చెప్పేసి, నాకు అసలు ఇష్టం లేదు తెలుసా క్రాక్స్. మా వారు వేసుకున్నా కానీ అవి ఏం బాగున్నాయి, వేసుకొని తిరుగుతూ ఉంటారు మీరంతా అన్నాను. ఫైనల్గా నేను కూడా క్రాక్స్ కొనుక్కున్నాను. బ్రాండ్ కాదులేండి, బట్ ఆ మోడలు మనకి ఇష్టం లేనప్పుడు ఏదో ఒక నార్మల్గా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంక మేము ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఇంకా పార్కింగ్లోకి వచ్చాను. ఇంకే షాప్లోకి వెళ్ళలేదు, ఆ ట్రెండ్స్లోకి వెళ్ళాను, అవి తీసుకున్నాను, వచ్చేసాను అనమాట. ఇక్కడికి రాలేదు చూసారా మేము. అంటే అంత టైం లేదనమాట. ఆ మూవీకి కూడా టైం లేదు, బట్ కుదుర్చుకొని వచ్చాము మేమైతే. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర కూడా వచ్చేసాం అనమాట. నాకైతే ఫుల్ ఆకలి. ఇంకా హాల్ అంతా నన్ను పీక్కుంటూనే ఉన్నాడు. ఇంకప్పుడు బాగా హంగ్రీగా ఉంటుంది కదా, నాకు ఫస్ట్ ఏదైనా తినాలి, కళ్ళు తిరిగిపోతున్నాయంటే ఇంకా మా వారు వెంటనే తీసుకొచ్చి మా కమ్యూనిటీలోనే పక్కనే ఒక షాప్లో ఒక రోల్ తీసి ఇచ్చారనమాట. అది తింటే కొంచెం రిలాక్సేషన్గా వెళ్ళి ప్యాకింగ్ చేసుకోవాలి కదా నేను అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాము నంది ప్లాజాలోనే. ఇంకా వెళ్తుండే దారిలో ఇలా కంక్లేవ్ చేసాము. మా పాపవి చూసి నాకు కావాలి అని అడిగింది. ఇంకా పిల్లలు అడిగినాక మనం కొనియకుండా ఉంటామా, ఇంకా ఆగి సో కాల్పించుకున్నాను అనమాట. కంకి కాల్స్తే ఏమైనా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా అలా నేను మా వాడైతే వచ్చి తీసుకుంటున్నాం. నేనేదో మా పాప కోసం ఇక్కడ వచ్చి కంకి తీసుకుంటూ ఉంటే మా పాప చూడండి ఏం చేస్తుందో. వాళ్ళ డాడీ చేత మళ్ళీ కోకోనట్ వాటర్ అడిగి తాగుతుంది. బట్ ఆ వాటర్ అంతా తాగింది నేను, మా వారు. తను మాత్రం హ్యాపీగా కొబ్బరి తీసుకొని అయితే తింటుంది. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట, నార్మల్ కార్న్ కాదు. నాకైతే నార్మల్ కార్నే ఇష్టము, బట్ తీసుకున్నాను. ఇంకల్లా కార్న్ పెట్టాను. కొంచెం ఒకదానికేమో కారం పూపించాను, ఇంకో దానికేమో పూపించలేదు అనమాట. హాఫ్గా చించేసి, నాకు తెలిసి మా వాడి గురించి ఏడుస్తాడని చెప్పి ఇంకా అది అలా పట్టుకొని ఉంటే చేతిలో ఎంత ముద్దుగా లాక్కుంటున్నాడు. ఆ చిట్టి పళ్ళతో చిట్టిగా లాక్కున్నాడు అనమాట. మొత్తం అలా పైన అంతా లాక్కొని తింటున్నాడు. నేను కూడా ఏమీ ఆపలేదనమాట. సరే వాడికి నచ్చినట్టు ఆపాననుకో స్టార్ట్ చేస్తాడు రాగం, అందుకని చెప్పి ఆపేసాను. మా పాప ఏమో మంచిగా మళ్ళీ స్లీప్ వేసింది. ఈ పిల్లలతో ప్రయాణం అంటే అసలు అది టార్చర్ కదా. అందులో ఈ కిడ్స్తో అనమాట, మా చిన్నోడితో ఎన్నిసార్లు ఆపుకొని వెళ్తున్నాం అంటే అన్నిసార్లు ఆపడము, కొంచెంసేపు దిగడము, వాడిని అలా తిప్పడం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము నెల్లూరుకి అయితే వచ్చేసాము.